అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'మూడు ముళ్ళ బంధం'. సోఫాలో కూర్చున్న ఆమె తన కాళ్ళ దగ్గర నేల మీద కూర్చుని, ఒడిలో తల పెట్టుకుని తన్మయత్వంతో భర్త చెప్తున్న మాటలు వింటోంది లలిత. ఒక్క వాక్యం జీవితాన్ని మలుపు తిప్పుతోందని ఇదివరకెవరైనా అంటే నవ్వేసేవాడేనేమో, ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అమ్మా! బయట్నుంచి ఏమైనా కావాలా ఇంట్లోకి? కేకేశాడు అనంత్ జాగింగ్‌కని షూస్ లేసులు కట్టుకుంటూ. పాలు 2 ప్యాకెట్లు పట్టుకొనిరా. ఇంకేమి వద్దు అన్నట్లు. ఇవాళ లాయర్ గారు రమ్మన్నారు. గుర్తుందిగా? గుర్తుంది కొంచెం విసుగ్గా అన్నాడు. తల్లిని మనసులోనే తిట్టుకున్నాడు. బయటికి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తూ తనను కూడా తిట్టుకున్నాడు. అనంత్ భార్యను పుట్టింట్లో వదిలేసి 3 ఏళ్లయింది. తల్లిదండ్రులు చేసిన పెళ్ళే. 7 ఏళ్ల తర్వాత గర్భిణి వచ్చి ఆడపిల్ల పుట్టింది. అది కూడా ఎన్నో హార్మోన్ మందులు వాడాక. ఆ హార్మోన్ల వలన లలితకు బాగా ఒళ్ళు వచ్చేసింది. పుట్టిన ఆడపిల్ల చినిమిన దీపం పెట్టినట్టు ఉండేది. అనంత్‌కి ఎంతో ముద్దుగా ఉండేది. కానీ విధివశాత్తు పిల్ల పుట్టిన రెండో నెలలో అనంత్ తండ్రి హఠాత్తుగా నిద్రలో ప్రాణం వదిలాడు. లలితకు సిజేరియన్ అవ్వడం వలన రాలేకపోయింది. అనంత్ అన్నయ్య అపర కర్మలు జరిపాడు. పిల్ల పుట్టిన వెంటనే భర్త పోయాడనో లేక లావైపోయిన కోడల్ని చూసి వైమనస్యం కలిగిందో అనంత తల్లి లలితమ్మను కొడుక్కి ఆ మాట ఈ మాట చెప్పి మనసు విరిగిపోయేలా చేసింది. మొదట్లో అనంత్ తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న తల్లిని గట్టిగా మందలించలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా అతనికి కూడా తల్లి బోధలు తలకెక్కాయి. నెమ్మదిగా ఆరోగ్యం పేరు చెప్పి ఒక 6 నెలలు తనకు క్యాంపులున్నాయని, ఇంకొక 4 నెలలు భార్యను తీసుకొని రాకుండా తత్సారం చేసి, నెమ్మదిగా ఫోన్ చేయడం కూడా మానేశాడు. ముందు సర్దుకుపోయిన ఆమెకు అనుమానం మొదలై, చివరకు తండ్రిని సంప్రదించి, ఆయనకు విషయం వివరించి, భర్త దగ్గరకు పంపింది. కానీ దురదృష్టవశాత్తు అదే సమయానికి భర్త క్యాంపు వెళ్లడంతో, అత్తగారే ముసుగులో గుద్దులాట లేకుండా ఖరాఖండిగా చెప్పింది. మనవరాలు పుట్టిన వెంటనే తాతను పొట్టన పెట్టుకుంది అని. అందువలన తమకు ఆమెను మళ్ళీ ఇంటికి తెచ్చుకోవటం సుతారాము ఇష్టం లేదని చెప్పింది. విడాకుల నోటీసు వస్తుందని కూడా అనేసింది. నిర్ఘాంతపోయిన ఆ బడిపంతులు, వియ్యంకుడు గుడ్ల నీళ్లు కక్కుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. కొడుకు వచ్చేసరికి ఆ విషయం గొప్పగా చెప్పిందావిడ. కొడుకు కూడా నిర్ఘాంతపోయాడు. ఆ రాత్రి తల్లి కొడుకులకు తీవ్ర వాగ్యుద్ధం జరిగి వారం రోజులు మాట్లాడుకోలేదు. అనంత్‌కి భార్య అంటే ప్రేమ లేకపోలేదు. ఆమె ఊబకాయం తప్పితే అతనికి ఆమెను కాదనుకోవడానికి కారణాలు ఏమీ లేవు. మెల్లమెల్లగా ఆవిడ కొడుకుని కన్నీటితో, సాధింపుతో నెమ్మది మీద విడాకుల కోసం లాయర్‌ని సంప్రదించేందుకు ఒప్పించగలిగింది. ఆ రోజు లాయర్ తోటి మాట్లాడటానికి మళ్ళీ ఏమి సాకు చెప్తాడో అని జాగ్రత్తపడి గుర్తు చేసింది అందుకే. జాగింగ్‌కి పార్క్‌కు వెళ్ళిన అనంత్ 2 రౌండ్లు పూర్తి చేసి అలవాటు కొద్దీ 5 నిమిషాల పాటు బెంచ్ మీద జరిగెలబడి కూర్చొని టవల్‌తో మొహం తుడుచుకుంటూ చుట్టూ చూశాడు. కొద్ది దూరం నుంచి ఒక నడివయసు జంట ఆ బెంచి వైపే వస్తున్నారు. వారిని గత కొద్ది రోజులుగా చూస్తున్న అనంత్‌కి వారిని చూసేసరికి కొంత ఉత్సుకత కలిగింది. ఆవిడ ఎటో చూస్తూ నడుస్తోంది. భర్త జాగ్రత్తగా ఆమెను చెయ్యి వదలకుండా పక్కనే నడుస్తున్నాడు. ఒక్కోసారి ఆవిడ బలవంతంగా చెయ్యి విడిపించుకుని వేరే వెళ్ళిపోవాలని చూసినా గట్టిగా పట్టుకుని ఆమెను తాను ఉన్న బెంచి వైపే రావడం చూసి అనంత్ బెంచి ఒక చివరకు జరిగాడు. వాళ్ళకి చోటివ్వడానికా అన్నట్లు. ఒక్క నిమిషం ఆలోచించి ఆ భర్త ఆమెను ఆ బెంచి మీద కూర్చొని ఆమెను కూర్చోబెట్టి మంచినీళ్ళ సీసా ఇచ్చి టవల్‌తో మొహం తుడిచాడు. ఎందుకు? అడిగిందావిడ వింతగా మొహం పెట్టి. దాహం వేసి ఉంటుందిగా తాగు అన్నాడాయన. నువ్వెవరు? అడిగిందావిడ చిరునవ్వుతోటి. కృష్ణుని గుర్తులేదా? అడిగాడు. మరి నేనెవరు? అడిగిందావిడ. నువ్వు రాధవి అన్నాడు ఆయన ఇంకా విశాలంగా నవ్వుతూ. ఆవిడ కూడా నవ్వేసి నువ్వు నాకేమవుతావ్? మనం ఎందుకిక్కడికి వచ్చాము? అని అడిగింది. చల్లగా హాయిగా ఉంది కదా! సరదాగా వాకింగ్‌కి వచ్చాము అన్నాడాయన. ఓహో! అందావిడ ఇంకేమీ రెట్టించకుండా. తమతో తెచ్చుకున్న మొబైల్‌లో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం పెట్టి హెడ్ ఫోన్ ఆమెకి తగిలించాడాయన. ఆ సంగీతం వింటూ ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. అనంత్ ఆయనతో మాటలు కలిపాడు. ఆవిడ మీ భార్యేనా? మీరు నాకేమవుతారు అంటారేమిటి? అన్నాడు. ఆయన అంతే ప్రసన్నంగా ఆవిడ నా భార్య.
సందేహం వద్దు. ఆవిడకి జ్ఞాపకశక్తి లేదు అంతే అన్నాడు. నిర్ఘాంతపోయిన అనంత్ ఎన్నాళ్ళ నుంచి? ఏదైనా జబ్బా? లేక తలకి ఏదైనా దెబ్బ తగిలిందా? అని అడిగాడు. అవేమీ కాదు. ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్ వలన అలా మార్పు వచ్చింది అన్నాడాయన. మెల్లమెల్లగా వివరాలు చెప్పుకొచ్చాడాయన. వారికి చాలా ఏళ్ల క్రితం లేక లేక కవల పిల్లలు పుట్టారు. సిజేరియన్ అవుతుందని ఆస్పత్రిలో చేర్చారు. తీరా ఆపరేషన్‌కి పావుగంట ముందు మెంబ్రేన్ రప్చర్ అయి ఉమ్మనీరు పోయి, లోపల బిడ్డల గుండెలు మందగించడంతో స్పైనల్‌కి బదులు జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఇద్దరూ ఆడపిల్లలు. చక్కగా ఉన్నారు. కానీ బొడ్డుతాడు ఇద్దరి మెడలకి చుట్టుకోవడం వల్ల వారిని రివైండ్ చేసే హడావుడిలో అనస్థెటిస్టు ఆపరేషన్ పూర్తయిపోతున్నది కదా అని అక్కడి నుంచి పిల్లల దగ్గరకు వెళ్లి వారి మీద దృష్టి పెట్టి ఉండడం వలన తల్లికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయిపోయింది. గమనించలేదు. సర్జన్ డాక్టర్ గారోయ్! సైనోసిస్ వచ్చింది. ఆక్సిజన్ అయిపోయింది అని గావు కేక పెట్టేసరికి పిల్లల్ని వదిలేసి ఆపరేషన్ టేబుల్ దగ్గరికి పరుగున వచ్చి స్పేర్ సిలిండర్ ఓపెన్ చేశాడు. మళ్ళీ రక్తం నీలం రంగు నుంచి ఎరుపు రంగులోకి వచ్చాక సర్జన్ కూడా హమ్మయ్య అనుకుని కుట్లు వేసి ఆపరేషన్ పూర్తి చేసింది. కానీ ఏదో కీడు శంకిస్తుండగా పేషెంట్ పూర్తిగా స్పృహలోకి వచ్చేదాకా అక్కడే ఉంటానన్నది. ఆ ఉండడం దాదాపు 12 గంటలు అక్కడే ఉన్నదావిడ. కారణం రాధ స్పృహలోకి రానేలేదు. ఎమర్జెన్సీగా న్యూరాలజిస్టు, ఇంకొక సీనియర్ అసిస్టెంటు పీల్చిందావిడ. మొత్తం మీద దాదాపు 12 గంటల దీర్ఘ పోరాటం అనంతరం రాధ కళ్ళు తెరిచింది. కానీ ఆమె మెదడు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. అనంత్ కదిలిపోయాడు ఆ వివరాలు విని. ఇది జరిగి ఎన్నాళ్ళయింది? జీరబోయిన గొంతుతో అడిగాడు. సరిగ్గా మొన్న ఫస్టు తారీఖుకి 26 సంవత్సరాలన్నాడాయన. మరి ఇన్నాళ్ళు మీ కూతుళ్ళు? పూర్తి చేయలేకపోయాడు. మా కూతుళ్ళు ఇద్దరూ పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. ఇద్దరూ కెనడాలో ఉన్నారు. భర్తలిద్దరూ కూడా విచిత్రంగా కెనడాలోనే ఉంటారు. కాకపోతే కమలలు కాదు అని పకపకా నవ్వాడాయన. మరి మీ శ్రీమతి? ఆవిడ ఏమీ కోలుకోలేదా? కొంత నయం. కానీ కొంత మాత్రమే జ్ఞాపకం ఉన్నది. తన చిన్నప్పటి విషయాలేమైనా కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నవ్వాపి చెప్పాడాయన. మిమ్మల్ని అన్న అనంత్ ప్రశ్నకు ఆయన నిట్టూర్చి నేనెవరో ఆమెకి గుర్తులేదు అన్నాడు. మరి ఆవిడని చూసుకోవడం మీ అత్తవారేమైనా? మా అత్తమామలిద్దరూ ఈ సంఘటన జరిగిన ఏడాదికి కారు యాక్సిడెంట్లో పోయారు. నాకు బావమరుదులు, మరదళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు క్లుప్తంగా. ఆవిడ ఆలనా పాలనా? అన్నీ నేనే. మా అమ్మాయిలిద్దరూ కొంచెం పెద్దయ్యాక వాళ్ళు సహాయం చేసేవారు. కళ్ళు మెరుస్తుండగా చెప్పాడాయన. మరి వాళ్ళని గుర్తుపడతారా? చిత్రంగా వాళ్ళని గుర్తుపడుతుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది. వాళ్ళకి పేర్లు తనే పెట్టింది. చిన్నీ, బన్నీ అని. మళ్ళీ నవ్వాడాయన. పెళ్ళిళ్ళు? నేనే చేశాను. పెళ్లిపీటల మీద నా పక్కన కూర్చొని ఎలా చెప్తే అలాగే చేసింది మా బంగారం. పెళ్ళయ్యాక పిల్లలు విడవలేక ఏడుస్తుంటే చాలా సముదాయించింది చిత్రంగా అన్నాడు కంఠం రుద్ధమవుతుండగా. మీరు మరి ఆ డాక్టర్ మీద, ఆస్పత్రి మీద కేసు వేయలేదా? నాయనా! ఆ డాక్టర్ నిద్రాహారాలు లేకుండా 12 గంటలు పోరాడింది. ఆస్పత్రి స్టాఫ్ కూడా ఎంతో సహాయం చేశారు. కేసు వేయాలన్న ఆలోచన కూడా రాలేదు. మరి ఆ మత్తుమందు డాక్టర్? ఆయన టైంకి సరైన యాక్షన్ తీసుకోకపోయి ఉంటే పిల్లలు నాకు దక్కేవారు కాదు. ఆ తర్వాత నా భార్యకు సమయానికి ఆక్సిజన్ పెట్టడంతో పాటు గబగబా అనేక రకాల మందులిచ్చి తనని నాకు దక్కేలా చేశాడాయన. నాయనా నేను డాక్టర్‌నే. మెడిసిన్ అయిపోయి మా నాన్నగారు హఠాత్తుగా పోవడం వలన మా నాన్నగారి ఫార్మాస్యూటికల్ బిజినెస్ చూడాల్సి వచ్చి వ్యాపారం వైపు వచ్చేశాను. డాక్టర్ల సాధక బాధకాలు తెలుసు. నిరత్తురుడయ్యాడు అనంత్. ఇంక మేము బయలుదేరతాము. నీ పేరేంటో తెలియదు నాకు అన్నాడాయన. నా పేరు అనంత్ నారాయణ. కేపీఎన్జీలో ఆడిటర్‌గా పనిచేస్తున్నాను అన్నాడు. మంచిది నాయనా ఆల్ ది బెస్ట్ అని భార్యను లేపుతున్నాయనను మొహమాటంగా మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా అన్నాడు అనంత్. తప్పకుండా అడగండి అన్నాడాయన. మీకు ఎప్పుడూ విడాకులు తీసుకోవాలనే ఆలోచన రాలేదా? అన్నాడు అనంత్. కొంచెం వింతగా చూసి అడిగాడాయన. విడాకులా? ఎందుకు? అంటే అంటే నీళ్లు నములుతూ అడిగాడు అనంత్. ఆవిడకి మీరెవరో 25 ఏళ్లుగా గుర్తులేదు కదా! తను నాకు భార్య అన్నది నాకు గుర్తు ఉంది కదా! క్లుప్తంగా అని భార్యను చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా లేపాడాయన.
అప్రతిభుడైపోయాడు అనంత్. ఇంటికి వచ్చి తల్లితో, అమ్మా, ఇవాళ సాయంత్రం బయలుదేరి వెళ్తున్నాను. రేపు లలితని, పాపని తీసుకొస్తున్నాను అని దృఢంగా చెప్పి గిరుక్కున తిరిగి వెళ్ళిపోతున్న కొడుకు వైపు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది అతని తల్లి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బై బాయ్.